ఏ శుభకార్యానికైనా శుభారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాహ్నవి. ఇప్పుడు మన దగ్గర ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మొగలి రేకులు సీరియల్ అందరికీ తెలుసు కదా. సో మొగలి రేకులు అనగానే అర్థమైపోతుంది. దాదాపుగా మన దగ్గర ఉన్నటువంటి యాక్టర్ 41 సినిమాలు చేశారు, 15 సీరియల్స్ వరకు కూడా చేశారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆయన్ని పిలిచేది మొగలి రేకులు సెల్వాగానే. సో మొగలి రేకులు సెల్వాగా బాగా పేరుగాంచిన రవివర్మ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే అండి. సో నిజంగా మొగలి రేకులు అనగానే, మొగలి రేకులు సెల్వా అనగానే అసలు అలా ఇప్పటికీ కూడా మీ పేరే అందరూ మిమ్మల్ని ఇప్పటికీ అలానే పిలుస్తారా? ఇప్పటికీ నా అసలు పేరు పక్కన పెట్టి అందరూ సెల్వానే పిలుస్తారు. సెల్వానే పిలుస్తారు. అయితే ఇన్ని మూవీస్ లో యాక్ట్ చేశారు, ఇన్ని సీరియల్స్ లో యాక్ట్ చేశారు, అయినప్పటికీ సో మొగలి రేకులు సెల్వా అంటే మీకు ఎందుకు అలా ఇప్పటికీ అలా పిలుస్తుంటే మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఐ ఫీల్ సో ప్రౌడ్ బికాజ్ ఎలా ఉంటుందంటే, ఒక ఆర్టిస్ట్ అన్నవాడికి అతను అసలు పేరు మర్చిపోయి ఆ క్యారెక్టర్ పేరుతో పిలుస్తున్నారంటే ఐ ఫీల్ హ్యాపీ దట్ మై క్యారెక్టర్ వెంట్ డీప్ ఇన్ టు దేర్ హార్ట్స్. సో అంతకు మించిన అచీవ్మెంట్ ఎవరికి ఉండదు. ఓకే, దాదాపుగా మొగలి రేకులు సీరియల్ 6 years ప్లస్. ఓకే, నా చిన్నప్పుడు ఎప్పుడో. అవును, నేను చిన్నప్పటి నుంచి యాక్ట్ చేసి మొదలు పెట్టాను అట్లానే. చాలా మంచి సీరియల్. అయితే మొగలి రేకులు సీరియల్ కి ముందు మీరు మూవీస్ లో యాక్ట్ చేశారు కదండి. సో మూవీస్ నుంచి సీరియల్ కి వచ్చారు. జనరల్ గా సీరియల్స్ నుంచి మూవీస్ కి వెళ్తూ ఉంటారు. అవును, మరి మీరు ఎందుకు మూవీస్ నుంచి సీరియల్స్ కి వచ్చారు? అంటే నేను ఇండస్ట్రీకి స్టార్టింగ్ వచ్చినప్పుడు ఐ హావ్ నో క్లూ అబౌట్ ద ఇండస్ట్రీ నాకు ఎవరో పరిచయం లేదు. ఇండస్ట్రీలోకి రావాలంటే ఏం చేయాలో కూడా నాకు తెలియదు. అనుకోకుండా నా అదృష్టానికి నాకు ఒక ఆఫర్ వచ్చింది. స్ట్రైట్ ఓవర్ ఈవీవి గారి సినిమాలో వన్ ఆఫ్ ద హీరోగా లాంచ్ అవ్వడం జరిగింది. దీన్ని వెనకాల పెద్ద స్ట్రగుల్ లేదు. ఆ మూవీ షూట్ స్టార్ట్ అవ్వక ముందే ప్యారలల్గా ఎంఎస్ నారాయణ గారు వాళ్ళ అబ్బాయి మూవీకి ఒక విలన్ గురించి వెతకడం, నన్ను చూసిన తర్వాత ఇమ్మీడియట్ గా నన్ను ఆయన మూవీలో విలన్ గా లాంచ్ చేయడం. సో రెండు ప్యారలల్ గా షూటింగ్ స్టార్ట్ అయినాయి. సో ఇన్స్టెంట్ గా నాకు తెలియకుండానే ఐ బికేమ్ అ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. సో అప్పుడు నాకు ఇండస్ట్రీ గురించి అసలు ఏం తెలియదు, అస్సలు తెలియదు. దానికి ముందు ఐ జస్ట్ కేమ్ ఫ్రమ్ సింగపూర్ అండి. సో నాకు ఫస్ట్ జాబ్, నేను చదువుకుంది మేజర్ హైయర్ స్టడీస్ అంతా అక్కడే. సో నాకు ఎక్కడ జనాలు ప్రవర్తనలు, ఇక్కడ జనాలు ఏముంటదని ఒక మాస్క్ ఉంటది ప్రతి ఒక్కరికి. ఇండస్ట్రీలో ఇంకా 2 మాస్కులు ఉంటాయంటారు, నిజమేనా? ఇండస్ట్రీ అని కాదండి, లెట్ ఇట్ బి ఎనీ ఇండస్ట్రీ, మాస్క్ అన్నది కంపల్సరీ ఇక్కడ. సో మీతో నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఒక మాస్క్ తో మాట్లాడతాను, మాస్క్ తీస్తే నా మాట వేరేగా ఉంటుంది. సో మాక్సిమం అంతా అలాగే మాస్క్ లో ఉండేవారు. సో అది మనకు తెలియదు. అండ్ వచ్చి రాగానే జనాలు వచ్చి కాళ్ళ మీద పడిపోయేవారు. ఎస్, నేను మా పేరెంట్స్ కి, మా ఫ్యామిలీలో ఎల్డర్ పీపుల్ కి ఎప్పుడు వాళ్ళని కనిపించినా ఎవరున్నా ఫస్ట్ వెళ్ళగానే బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. దట్ ఈస్ సంథింగ్ విచ్ వాళ్ళ దగ్గర నుంచి నేను ఐ టేక్ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ దెమ్. సడన్ గా తెలీదు, జస్ట్ బికాస్ దే ఆర్ వెరీ ఫేమస్ అండ్ ఆల్ సడన్ కాలం పడిపోవాలంటే నాకు వచ్చేది కాదు అది. అన్లెస్ యూ నో ఆర్ రెస్పెక్ట్ సంబడి, యూ వోంట్ డూ దట్. రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఆయన గురించి మనకు తెలియాలి కొంచెం. అవన్నీ నాకు తెలియదు పెద్దగానే. సో అక్కడ ఇనిషియల్లీ చాలా టఫ్ టైం ఉండేది. అంటే ఇండస్ట్రీలో ఖచ్చితంగా కాళ్ళ మీద పడాలంటారా? ఒకప్పుడు ఉండేది. అంటే ఖచ్చితంగా పడాలి అని కాదు, పడిన వాళ్ళకి అడ్వాంటేజ్ చూశాను నేను. అంటే మస్కా కుట్టిన వాళ్ళకి ఒకలాగా, మస్కా కొట్టిన వాళ్ళకి ఒకలాగా. మీరు మస్కా కొట్టకుండానే అవకాశాలు అయితే వచ్చేసాయి. అవునండి, టచ్ వుడ్. ఇప్పుడు దాకా అయితే మాత్రం దేవుడి దయ వల్ల మన కష్టం, నా వర్క్ ని చూసే ఇంకొకరు పిలిచారు తప్ప, వీడు మనోడు, మన కొలపోడో, లేకపోతే వాట్ ఎవర్, మన వర్గం వాడో, మన ఊరోడో, మన డిస్ట్రిక్ట్ వాడో, ఈ ఫీలింగ్ లేకుండా ఈ క్యారెక్టర్కి ఇతను చేయగలుగుతాడు, వీటితో నేను చేయించుకోగలను అని పిలిచిన వాళ్ళే తప్ప ఇంకా వేరే ఏ ఫీలింగ్స్ లేవు. ఓకే, సో అసలు అంటే ఎలాంటి కష్టం లేకుండానే డైరెక్ట్ గా వచ్చేసారు. దేవుడి దయ వల్ల కొంచెం ఇనిషియల్ వాస్ గుడ్. మొగలి రేకులు సీరియల్ గురించి ఒక్కసారి మాట్లాడేసుకుందాం, ఎందుకంటే అందరికీ తెలుసు కదా. సో యాక్చువల్లీ అప్పటి వరకు ఒక సెల్వా ఉన్నారు కదా, సడన్ గా ఎందుకు చేంజ్ అయ్యారు, ఇంకొక సెల్వా? మీరు ఎందుకు ఎంటర్ అయ్యారు? మీరు ఎంటర్ అవ్వడానికి రీజన్ ఏంటి? దేర్ వాస్ సమ్ డిస్టర్బెన్స్ ఇన్ ది షూటింగ్ అండి. అది ఎగ్జాక్ట్ గా అది ఆర్టిస్టుల వల్ల అయిందో, లేకపోతే డేట్ల వల్ల అయిందో, లేకపోతే వేరే ఇంకేం కారణాల్లో తెలియదు, కానీ ఆల్ ఆఫ్ అ సడన్ ఆ సెల్వా మానేయడం జరిగింది. దే వర్ లుకింగ్ ఫర్ ఎ రీప్లేస్మెంట్. సో దాంట్లో ఇంకో ఫేమస్ క్యారెక్టర్ వాజ్ ఆర్కే నాయుడు. సో వాడితో నేను ఆల్రెడీ అంతకు ముందు ఒక టెలివిజన్ లో ఒక సీరియల్ చేయడం జరిగింది. సో హీ నో మీ అండ్ మై నేచర్. తను వచ్చి నన్ను దీంట్లో రెఫర్ చేయడం, మేడం వాళ్ళకి, మంజులా నాయుడు గారికి, బిందు నాయుడు గారికి చెప్పడం దట్ ఒక మంచి ఆర్టిస్ట్ నాకు తెలుసు, అతను అడుగుదామని. వాళ్ళు ఆడిషన్ పిలవడం జరిగింది. బట్ ఆడిషన్ కి వచ్చిన తర్వాత వాళ్ళు నన్ను చూసి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ దట్ క్యారెక్టర్ సెల్వా అంటే మంచి బాడీ ఉండాలి, మస్కులైన్ గా ఉండాలి, కండలు ఉండాలని.
బట్ ఐ వాజ్ నాట్ లైక్ దట్. నేను నార్మల్గానే ఉన్నాను. వీడు మామూలుగానే ఉన్నాడు, వీడు రౌడీ క్యారెక్టర్ అలా చేయగలడు అని. నాకు కొంచెం ఏంటంటే దట్స్ నాట్ లైక్ అవర్ కాన్ఫిడెన్స్, మనకున్న కాన్ఫిడెన్స్ ఆన్ మీ ఇస్ దట్ రౌడీగా చేయడానికి కండ ఎందుకండి, గుండు ఉంటే చాలు, ఐ డూ దట్ అని వెంటనే అనేసాను. అనగానే ఒక లుక్ ఇచ్చారు, ఇద్దరు ఒక లుక్ ఇచ్చారు. ఇదేంటి మాకే చెప్తున్నాడా అనుకుని. బట్ దట్ యాక్చువల్లీ హెల్ప్ మీ ఇన్ అ వే. నాది ఎలా ఉంటుందంటే మనసులో ఉండే చెప్పేస్తాను. ఎదురోళ్ళకి అది ఇనిషియల్లీ తప్పు అనిపించినా సరే దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఐ టెల్. తర్వాత దే రియలైజ్ అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద ప్రాజెక్ట్ ఆల్సో. ఆ మధ్యన మీరు మంజులా నాయుడు గారిని ఏదో అన్నారని కొంత ట్రోల్ అయింది, అది ఇదేనా? ఇదే అండి, ఈ మాటేనా? ఈ మాటే అంత అలా ట్రోల్ చేశారు. ఓకే. బట్ ఇదంతా ఏం లేదు, అంటే ఒక క్యారెక్టర్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు వి టాక్ లాట్. సో దాని గురించే తప్ప అంతకు మించి ఏం లేదు. అండ్ ఇమీడియట్ గా దాంట్లో ప్రాజెక్ట్ లో వెళ్ళడం జరిగింది. అండ్ థ్యాంక్స్ టు ద డైరెక్షన్. ఎంత అద్భుతంగా డైరెక్ట్ చేశారంటే ఒక వ్యక్తిని మార్చారు. ఆ మార్చిన వ్యక్తిని జనాల్లోకి తీసుకెళ్ళడానికి హార్డ్లీ 1 వీక్ తీసుకున్నారు. 1 వీక్ లో ఆ పాత క్యారెక్టర్ మర్చిపోయారు. ఆ సెల్వ అంటే నన్నే ఇంకా యాక్సెప్ట్ చేసేటట్టుగా థ్యాంక్స్ టు దర్ రైటింగ్. అంత అద్భుతంగా రాస్తారు, అంత అద్భుతంగా తీస్తారు. అంత మంది ఫ్యాన్స్ అండి. అసలు నేను కూడా ఒక బిగ్ ఫ్యాన్ మొగల్ రేకులు. సో మీకు సెల్వా క్యారెక్టర్ నిజంగా వెరీ గుడ్ ఫ్యాన్. నేను చాలా బాగా చూసే వాళ్ళం అప్పుడు చిన్నప్పుడు సీరియల్స్ అంతా. మొగల్ రేకుల సెల్వా క్యారెక్టర్ అని చెప్పి మా ఇంట్లో వల్లే దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ మీ టు డూ దట్ క్యారెక్టర్ ఫస్ట్. ఎందుకంటే దే ఆర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రీవియస్ సెల్వా. వాడు అసలు పేరు సెల్వే, ఇస్ అ గుడ్ ఆర్టిస్ట్ ఆల్సో. వాడిలా నువ్వెక్కడ చేయగలరా, ఈజ్ లైక్ ఎప్పటి నుంచో చక్రవాక నుంచి ఈజ్ వెరీ ఫేమస్, యూ కాంట్ టేక్ హిస్ ప్లేస్, ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేయడం, డూ సంథింగ్ న్యూ అన్నారు. బట్ స్టిల్ ఎందుకో మేడం వాళ్ళు నన్ను బిలీవ్ చేశారు. నాకు నా మీద నమ్మకం ఉంది, ఎస్ ఐ కెన్ పిచ్ ఇట్ అవుట్ అని చేసాము. అండ్ ఐ థింక్ విదిన్ ఎ మంత్ పీపుల్ ఫర్గాట్ ఎవ్రీథింగ్. ఓకే, సో 1 వీక్ తర్వాత సో ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో యాక్సెప్ట్ ఆబ్వియస్లీ అందరూ. అయితే మొగల్ రేకులు మీ లైఫ్ ని ఏమైనా మార్చిందని అనుకుంటున్నారా? యా అండి, చాలా మార్చింది. వెల్ ఇన్ఫ్యాక్ట్ లైఫ్ అంటే దేర్ 3 phases which have changed in my entire life. ఒకటి ఈజ్ మై పర్సనల్ లైఫ్. మొగల్ రేకుల టైంలోనే నా పెళ్లి జరగడం జరిగింది, మూవింగ్ ఇన్ టు అ న్యూ హౌస్ జరిగింది, అండ్ నాకు పాప పుట్టడం జరిగింది. సో ఇంత డ్యూరేషన్ జరిగిపోయింది అనమాట. పాప పెరగడం కూడా అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే నా కెరియర్ లో ఒక తెలియని కాన్ఫిడెన్స్ వచ్చింది ఆఫ్టర్ డూయింగ్ దట్ ప్రాజెక్ట్ అండి. అంటే యాజ్ అన్ యాక్టర్గా యూ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ రోల్. బికాస్ నేను యంగ్గా ఉంటూనే ఐ ప్లేడ్ అ వెరీ ఏజ్డ్ క్యారెక్టర్. దాంట్లో అబవ్ మై ఏజ్ ప్లే చేయడం జరిగింది. ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఏజ్ యూ నీడ్ సమ్ మెచ్యూరిటీ ఇన్ యాక్టింగ్. దట్ మెచ్యూరిటీ వాజ్ ఇండ్యూస్డ్ ఇన్ టు మై బ్రెయిన్ బికాస్ ఆఫ్ మై డైరెక్టర్స్. వాళ్ళు ద వే దే నెరేటెడ్ వాట్ యూఆర్ సపోజ్ టు డూ, హౌ యూ ఆర్ సపోజ్ టు డూ, వై యూ బిహేవ్ లైక్ దిస్ అన్నది వాళ్ళు చెప్పడం దాన్ని బట్టి ఇట్ గాట్ సో ఇండ్యూస్ ఇన్ టు మై మైండ్ దట్ నో. తర్వాత యాక్సెప్టెన్స్ అన్నది ఇట్ వెంట్ టు ద ఆడియన్స్. ఫ్యాన్స్ నాకు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా అందరూ ఫ్యాన్స్ అయిపోయారు ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిన తర్వాత అండి. ఓకే, ఒక్కటే సీరియల్ కి అన్ని సంవత్సరాలు చేయడం బోరింగ్ అనిపించలేదా? అది దట్ నెవర్ హ్యాపెండ్. ఎందుకంటే జనరలీ ఏ ప్రాజెక్ట్ నా చేస్తున్నప్పుడు ఒకే దారుణంలో వెళ్తుంది. లైక్ మోస్ట్ ఆఫ్ ద సీరియల్స్ వాట్ వి సీ ఏదర్ అత్త ఆర్ కాడ్లో ఏదర్ వన్ ఆఫ్ దమ్ బ్యాడ్. హాఫ్ ద సీరియల్ వెళ్ళేప్పటికి ఆల్ ఆఫ్ అ సడన్ మారిపోతుంది. దే విల్ టర్న్ అవుట్ టు బికమ్ బిగ్ గుడ్ ఆర్ బ్యాడ్, అలాగా జరుగుతూ ఉంటుంది. బట్ దీంట్లో ఏంటంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది ఆడియన్స్కి ఎంత క్యూరియాసిటీ ఉంటుందో చేస్తాను మాకు కూడా అంతే క్యూరియాసిటీ ఉంటుంది. ఎందుకంటే మాకు కూడా తెలిసేది కదా స్క్రిప్ట్. ఏ రోజు స్క్రిప్ట్ ఆ రోజే తెలిసేది. ఇప్పుడు 1 గంటలో ఈ షూటింగ్ చేస్తున్నాం అనగా అంతకు ముందు వచ్చేది స్క్రిప్ట్. వచ్చిన తర్వాత ఈ స్క్రిప్ట్ వరకునే మాకు 1 గంట వరకునే తెలుసు. మాకు ఆ 1 గంట తర్వాత ఇంకేం చేస్తానన్నది మాకు కూడా తెలిసేది కదా. అప్పటికప్పుడు డైలాగ్స్ మరి వచ్చేసేనా? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ మీరు? సింగిల్ టేక్ డబుల్ టేక్ అంటే అండి డైరెక్టర్ కావాల్సింది ఇచ్చే ఆర్టిస్ట్. బికాస్ వాట్ ఐ బిలీవ్ ఇస్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఆర్ నాట్ జస్ట్ ఆర్టిస్ట్ అని. ఒక 10 టేకులు తీసుకున్నా సరే హూ గివ్స్ ద బెస్ట్. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మనకి మిగిలేది ఏంటి అంటే ఎడిట్ చేసిన తర్వాత ఆ సినిమా మిగులుతుంది. దాని ముందు మీరు పడ్డ కష్టం ఏది కనపడదు. సో ఆర్టిస్ట్ కెన్ సమ్టైమ్స్ గో ఇన్ అ సింగిల్ టేక్ ఇఫ్ ఈస్ వెరీ గుడ్ అట్ హిస్ మెమరీ అండ్ ఎవ్రీథింగ్. పర్ఫార్మర్స్ ఇఫ్ యూ వాంట్స్ టు గివ్ మచ్ బెటర్ థింగ్స్ అంటే ఇంకా బెటర్గా మనం ఇంప్రూవైజ్ చేసి చేద్దాం అనుకున్న వాళ్ళు యూ కెన్ టేక్ 2-3 టేక్స్. సో ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చాలా చేశారు మీరు, దాదాపుగా ఇన్ని మూవీస్ చేశారు. మెయిన్లీ ఉయ్యాల జంపాలలో అయితే ఇంకా ఒక మంచి ఫాదర్ క్యారెక్టర్ చేసి ఇంకా దాదాపుగా ఒక టైంలో అయితే హీరోయిన్ని కొట్టారు కూడా. అసలు ఉయ్యాల జంపాల ఆఫర్ మీకు ఎలా అనిపించింది? ఉయ్యాల జంపాల ఈజ్ మై కెరియర్ చేంజింగ్ మూవీ అండి. తెలియకుండానో దేనికో ఐ గాట్ టు టెలివిజన్. ల్యాక్ ఆఫ్ మై నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ గైడెన్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఇచ్చిన రాంగ్ గైడెన్స్ వల్ల నేను ఐ గాట్ టు టెలివిజన్. అండ్ టెలివిజన్ నుంచి నేను బయటకు రావడానికి నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చింది ఉయ్యాల జంపాల. అండ్ అట్ ద సేమ్ టైం ప్యారలల్గా స్వామిరారా.
సో దీస్ 2 మూవీస్. ఓకే. బట్ ఉయ్యాల జంపాల ఇంకా డెప్త్గా వెళ్ళడానికి ఏంటంటే ఐ గాట్ ఇన్ టు ద క్యారెక్టర్ కంప్లీట్లీ. అండ్ దాని గురించి నేను స్పెషల్గా గోదావరి స్లాంగ్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. దీనికోసం ఇది యాక్చువల్లీ దాంట్లో నేను చేసిన యాక్టింగ్, ఆ స్లాంగ్, ఆ డైలాగ్స్ అన్నీ మా చిన్నాన్న ఒక ఆయన ఉండేవారు. సో ఇట్ ఈస్ హిమ్ యాజ్ ఇట్ ఈస్ వాట్ ఐ పుట్ ఇన్ ద మూవీ. దీనికోసం పెద్ద హోంవర్క్. దీనికోసం జ్ఞానం వెళ్ళి ఆయన కోసం ఒక బాటిల్ కొని ఆయనకు బాటిల్ పెట్టి ఆయనతో తాగించి. మీదెక్కడండి నేటివ్ ప్లేస్? బేసిక్లీ మాది కాకినాడ. ఐ వాజ్ బోర్న్ ఇన్ కాకినాడ, బట్ చిన్నప్పుడే మేము వైజాగ్ వచ్చేసాం. సో +2 వరకు వైజాగ్, దెన్ ఆఫ్టర్ దట్ సింగపూర్ అండి. బట్ మీ స్లాంగ్ చూస్తే నెల్లూరు స్లాంగ్ లాగా ఉంది. రీసెంట్ గా ఒక మూవీ చేశాను బుచ్చినాయుడు కంట్రీ గాని, దానికోసం చాలా చాలా గట్టిగా ప్రాక్టీస్ చేశాం. అంటే ఒక మూవీ చేస్తున్నప్పుడు ఇంకా బయట అక్కడ మొత్తం లీనం అయిపోతూ ఉంటారా? అవ్వాలండి, బికాస్ దట్ ఈస్ వై యు ఆర్ పేడ్. సో లేకపోతే ఆర్టిస్ట్కి ఇంకా పేమెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. బికాస్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ అంటే దానికి మనం డబ్బు తీసుకుంటున్నాం, దాన్ని న్యాయం చేయాలి. సో ఐ ట్రై టు లివ్ ఇన్ టు దట్ క్యారెక్టర్. ఎందుకు ఒక మూవీ చేస్తున్నప్పుడు, ఒక సీరియల్ చేస్తున్నప్పుడు కానీ 2-3 అవకాశాలు అంటే 2-3 ప్లేసెస్లో టైఅప్ కానివ్వరు ఎందుకు? అంటే కొన్ని చోట్ల ఇది రీజన్ అండి, కొన్ని చోట్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేక. యాజ్ లాంగ్ యాజ్ నేను టెలివిజన్లో ఉన్నంత కాలం నేను సినిమాలు చేయలేకపోయాను. దట్ ఈస్ వన్ రీజన్. నేను వచ్చేద్దాం అనుకున్నా, నాకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు నేను రాలేకపోయాను. సో సీరియల్స్ చాలా లాంగ్ ఇన్ని ఇయర్స్ చేసినా జనాలు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు కదా, ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు? అంటే నేను యాజ్ అన్ ఆడియన్గా నేను చూసే వెరీ లిమిటెడ్ సీరియల్స్. అంటే నేను అప్పట్లో నా మొగల్ రేకులు చూసుకునేవాడిని, బికాస్ ఆ స్క్రిప్ట్ నాకు నచ్చేది. మిగతాదంతా కూడా నాకు ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద సీరియల్స్ జరుగుతున్నవన్నీ కూడా ఐ సీరియస్లీ డోంట్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. బికాజ్ మై కైండ్ ఆఫ్ కన్వేయింగ్ అ మెసేజ్, అ మీడియం. ఒకప్పుడు నాటకాలు ఉండేవి. నాటికల్లో ఏం చెప్పేవారు? మంచి చెప్పేవారు. అ మీడియం ఈజ్ సపోజ్ టు స్ప్రెడ్ సంథింగ్ గుడ్. సీరియల్స్ ఇన్ని ఇయర్స్ జరుగుతూ ఉంటాయి కదండి, సో ఎలా అనిపిస్తుంది? అంటే ఒక విధంగా అంటే దే ఆర్ మేకింగ్ మనీ. ఇట్ ఈస్ జస్ట్ వన్ ఏముంటుందని బిజినెస్ జరుగుతుంది తప్ప, ఆర్ దే రియలీ ఎంటర్టైనింగ్ పీపుల్ అంటే ఐ డోంట్ నో. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే దే పొల్యూటింగ్ పీపుల్, ఎస్పెషల్లీ టెలివిజన్ సీరియల్స్లో. బికాజ్ ఒక మంచి చెప్పే విధానం కూడా ఉంటుంది. మంచి చెప్పేదానికంటే నాకు చెడుగా ఎక్కువ చూస్తున్నాను నేను ఎక్కువ రోజులు చూస్తుంది. ఎవ్రీ సీరియల్ the biggest controversy is a fight, revenge. ఆ రివెంజ్ తీసుకునే విధానం, మనం ఎన్ని రకాలుగా రివెంజ్ తీసుకోవచ్చు. 1-2 సీరియల్స్ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ ద నేమ్స్, బట్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. చిన్న పిల్లలతోటి ఈ రివెంజ్ డ్రామాస్ ప్లే చేస్తారు. ఐ థింక్ ఏమో నేను అంత ఎక్కువ ఐ నెవర్ ఫాలో, అంత ఎక్కువ చూడండి. నేను చాలా నేమ్ వచ్చేసి కార్తీక దీపం సీరియల్ అంటే చాలు జనాలు ఇప్పటికి కూడా అంత వ్యూస్ ఉంటాయి. అండ్ ఎన్ని ఇయర్స్ వెళ్ళిందో సీరియల్. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే జనం కూడా ఎంత పొల్యూట్ అయిపోయారంటే వాళ్ళ లైఫ్లో జరుగుతున్న హెడ్ ఎక్స్ బోల్డ్ ఉంటాయి, అది కాక మళ్ళీ సీరియల్లో కూడా తలపోట్లే చూడాలా. వై కాంట్ యు సీ సంథింగ్ ఎంటర్టైనింగ్? అంటే యాజ్ ఎ సీరియల్ యాక్టర్ మరి మీరు ఇలా మాట్లాడడం బాగుందంటారా? ఆబ్వియస్లీ అండి. సీ వీఆర్ ఎంటర్టైనర్స్. ఓకే, యూ వాంట్ కామెడీ, విల్ ట్రై టు గివ్ దట్. ఓకే, యూ వాంట్ సంథింగ్ ఎమోషనల్, విల్ ట్రై టు గివ్ దట్. దట్స్ వాట్ ద డైరెక్టర్స్ విల్ రైట్ అ స్క్రిప్ట్. ఇఫ్ యూ వాంట్ సమ్ క్రైమ్, ఇప్పుడు చూసేదంతా మనం క్రైమే చూస్తున్నాం. ఒకవేళ ఒక సీరియల్లో మీకు కూడా ఒక వార్నింగ్ చేయమంటే చేయడానికి సిద్ధంగా లేరా మీరు? అంటే ఒకవేళ ఏదైనా ఒక సీరియల్లో ఇలాంటి ఆపర్చునిటీ వచ్చి ఆ సీరియల్స్ చాలా ఇయర్స్ వస్తాయంటే చేయడానికి సిద్ధంగా లేరా మీరు? లేను, అందుకనే నేను బయటకు వచ్చేసాను. ఇంకా సీరియల్స్ ఫర్ గుడ్. ఎందుకంటే ఆఫ్టర్ మొగల్ రేకులు అంతకు మించి ఒక మంచి క్యారెక్టర్ నేను చేయలేనన్న కాన్ఫిడెన్స్ నాకు కనిపిస్తుంది క్లియర్ అని. దట్స్ నాట్ మై ఓవర్ కాన్ఫిడెన్స్, బట్ నాకు క్లియర్ కనిపిస్తుంది. దాని తర్వాత 1-2 ప్రాజెక్ట్స్ ట్రై చేసాం. దాంట్లో మ్యాక్సిమం ఏం జరిగింది ఉంటే నాకు 2 పిల్లలు, సారీ 2 వైఫ్స్. మళ్ళీ పిల్లలంటే దానికి కూడా తప్పుగా అంటారు వీళ్ళు. ఓకే, 2 వైఫ్స్, వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, నేను కూర్చుని 2 మొహాల్లో చూస్తూ ఉండాలి లేదా బాధపడాలి. ఏంటండి ఇది? దిస్ ఈజ్ నాట్ లైఫ్. దిస్ ఈజ్ నాట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ హౌస్ హోల్డ్. లేదంటే అత్త కోడలు కొట్టుకుంటూ ఉంటే వాళ్ళని జరిగేదే సీరియల్లో ఇస్తున్నాము. ఇంకా అప్పుడు మరి సీరియల్ మళ్ళీ స్పెషల్గా చూడడం ఎందుకు? ఇంట్లోనే చూస్తున్నారు కదా మీరు. ఆ మీడియం, ఒక నాటిక్ కానివ్వండి, ఒక టెలివిజన్ కానివ్వండి, ఒక సినిమా కానివ్వండి, వీ గో మన మైండ్ కొంచెం రిఫ్రెష్ చేసుకోవడానికి ఒక ఎంటర్టైనింగ్గా వీ గో దేర్. అండ్ ఆ టైంలో మనకున్న బాధలో వాట్ ఎవర్ టెన్షన్స్ వీఆర్ ఇన్ అవి మర్చిపోయి మనం ఏమన్నా పీస్ ఆఫ్ మైండ్ కోసం వెళ్తాం. అలా కాకుండా మన ఇంట్లో రోజు జరిగేది అక్కడ మళ్ళీ చూడడానికి మీకు బొరుకొట్టలేదని నేను చాలాసార్లు మా మదర్ని అంటూ ఉంటాను నేను. అమ్మ ఎందుకమ్మా ప్రతి ఇంట్లో చూసి ఎంత లీనమైపోతున్నారంటే ఇంకా సీరియల్ లేకపోతే వాళ్ళకి హెడేక్ కూడా వస్తుంది. అమ్మ ఆకలేస్తుంది అమ్మంటే అక్కడెక్కడ ఉంటుంది చూసి పెట్టుకో. దట్స్ హ్యాపెన్స్ ఇన్ మై హౌస్ ఆల్సో. నాకు కూడా అదే జరుగుతుంది. బట్ యా, దట్ ఐ ఫీల్ పిటీ దట్ అది ఎందుకు మార్చలేము మనం? మార్చొచ్చు కదా. మళ్ళీ చిన్న సీరియల్స్ తీసుకొస్తే బాగుంటుంది అంటారా? సీరియల్ చిన్నది పెద్దది అంటలేదు, దాంట్లో ఉన్న మ్యాటర్ అండ్ మెటీరియల్
అది మారిస్తే సరిపోతుంది. మనం చిన్నప్పటి నుంచి ఎలా ఫీడ్ చేస్తే అలాగే మన పిల్లలు ఫీడ్ అవుతారండి. అవును. మరి చిన్నప్పటి నుంచి మనం హేట్రెడ్ ఫీడ్ చేస్తున్నాం అనుకోండి, టుమారో దిల్ షో ద సేమ్ థింగ్ అవుట్. ఇఫ్ యూ షో దెమ్ లవ్ అండ్ ఎఫెక్షన్, బాండింగ్, ఒక రెస్పెక్ట్ టువర్డ్స్ ఎల్డర్స్, వాటి మీద మీరు ఎమోషనల్గా తీయండి, అవే చూపించండి. లెట్ ఇట్ బి అ ఫోర్స్ టు ద నెక్స్ట్ జనరేషన్. అండ్ మోటివేషన్ అవ్వచ్చు, అది మీరు ఫోర్స్ చేసినా సరే దానివల్ల దట్ ఈస్ వాట్ దే లెర్న్ అండ్ దట్ ఈస్ వాట్ దే గోయింగ్ టు స్ప్రెడ్ లేటర్ ఆన్. ఒక భారతం, ఒక భాగవతం, లేదంటే ఏదైనా ఇలాంటి సీరియల్స్ వస్తే ఎంతమంది చూడడానికి సిద్ధంగా ఉన్నారనుకోవచ్చు? మీరు భారతం భాగవతంలో యుద్ధాలు లేవా, దాంట్లో రివెంజ్ లేవా? ఇప్పుడు రాముడు అన్న ఆయన వనవాసం చేయాల్సిన కారణం ఏంటండి? జలసి. సో దాంట్లో కూడా ఉంది. బట్ అది రామాయణం భాగవతం అన్నది మన స్టోరీలు చదివే కంట దాంట్లో తాత్పర్యం, దాంట్లో మంచి ఏదన్నది ఎవరు గ్రాప్ చేయట్లేదు, అదే చూస్తున్నారు. సో దేర్ ఇస్ ఆల్సో వే, రాముడు ఎంత మంచి అయినా అన్నది ఆయన గురించి చూపిస్తే ఇవి అంతా సెకండరీ మ్యాటర్. ఆయన ఎలా చేశారు, ఏం చేశారు, ఏం కన్వే చేశారు అనేది వెళ్తే దేర్ ఇస్ అ డీసెంట్ వే ఆఫ్ వాచింగ్ ఇట్. అంటే దానివల్ల ఒక మెసేజ్ ఉంది, మనం నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి. సో అవి చూపించవచ్చు మనం టెలివిజన్లో. అంతేగాని రాముడు వెళ్ళడానికి కారణం ఇది, ఈ సోన్సో మదర్కి ఈగో హర్ట్ అయ్యి నా కొడుకు ఇది అవ్వట్లేదని చెప్పి వీడిని బయట పంపించేయాలి, అది కాదు కదండి. అలాగ చూపించవచ్చు, ఇలాగ చూపించవచ్చు. అదే రాముడి యొక్క మంచిదానం చూపించుకుంటూ వెళ్ళారు అనుకోండి, దాంట్లో ఇది చూపించిన అండర్ కరెంట్లో వెళ్ళిపోతుంది, అది మనకు రిజిస్టర్ అవ్వదు. రిజిస్టర్ అయ్యేది ఏంటి, ఈయన మంచిదానం రిజిస్టర్ అవుతుంది. అయితే మరి మీరు తీసే మూవీస్లో ఇలాంటి మంచి చూపించాలనుకుంటున్నారా? మరి ఆల్రెడీ తీసిన మూవీస్ ఈ కోణంలోనే ఎవ్రీ 2-3 yearsకి ఒకసారి ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తూ ఉంటామండి. దాంట్లో ఆల్మోస్ట్ మేము చేసిన ప్రతి షార్ట్ ఫిల్మ్స్కి ఆల్మోస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్కి అయితే 6 నంది అవార్డ్స్ వచ్చినాయి, అండ్ ఒక 60-70 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. రెండో దానికి ఆల్మోస్ట్ ఒక 100+ వచ్చినాయండి ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ అవార్డ్స్. ఐ స్టిల్ కీప్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ జ్యూరీస్ దట్ ఈ సోన్ కంట్రీలో యూ హ్యావ్ బీన్ నామినేటెడ్, యు ఆర్ ఇన్వైటెడ్ హియర్ అని. సో మేము కూడా అంత ఎఫర్ట్ చేయలేము అన్ని కంట్రీస్ వెళ్ళడానికి, కాబట్టి మానేసాం. మీ అండ్ మై ఫ్రెండ్ శశి, వీ బోత్ పుట్ అప్ అ టీమ్. అప్పుడప్పుడు ఇలాంటి మంచి మెసేజ్ ఇవ్వడానికి వీ డూ సమ్ షార్ట్ ఫిల్మ్స్. దాంట్లో లడ్డు అని, ఇట్స్ బేసికలీ 60 years old డయాబెటిక్ పేషెంట్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ లడ్డు. ఒక ఎవ్రీ హౌస్లోని ఎవరో ఒక డయాబెటిక్ పేషెంట్ ఉంటారు, ఆయన స్వీట్స్ తినడానికి ఆయన క్రేవింగ్ ఎలా ఉంటుంది అది చూపిస్తూ దాంట్లో ఒక మంచి మెసేజ్. వెన్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ అరౌండ్ యూ, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఆర్టిఫిషియల్ స్వీట్ కోసం నువ్వు ఎందుకు అంత దిగజారిపోవాల్సి వస్తుంది, దొంగచాటుగా తినాల్సి వస్తుంది అని అదొకటి చెప్పాము. నన్ను క్షమించు అని ఒక ఫాదర్ సన్ దీని మీద ఒకటి చేసాం. దానికైతే ఇప్పటికీ మాకు వి ఆర్ స్టిల్ గెటింగ్ అవార్డ్స్ అండి. సో ఎస్, అలాగే ఏంటంటే ఎలక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్, నాకు కొన్ని విషయాల్లో ఐఎమ్ అగేన్స్ట్ ఫ్యూ థింగ్స్ లైక్ ఇన్ పాలిటిక్స్ అండ్ ఆల్. ఓట్లు కొనుక్కోవడం అదేనండి. యాడ్ లో దాన్ని చూస్తే అది మీ రియల్ ఒపీనియన్ అని అనుకోవాలా? ఒక్కసారి మీ మాటలు చెప్పేసి. యా అండి, అది 100% నా ఒపీనియన్ అండి. ఐ వాంట్ టు కన్వే దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. మరి గాడిదలతో పోలుస్తారా అండి? మరి డబ్బులు తీసుకుంటే గాడిదలకు మించిన వాళ్ళు కాదండి. అంటే ఒక రూపాయి, లెట్ ఇట్ బి ఇప్పుడున్న రేట్లో అయితే ఒక 500, 1000, 2000, 3000, ఫ్యామిలీకి ఒక 5000 అనుకోండి. 5000 కోసం మీరు అమ్ముడుపోతున్నారు. ఈ అమ్ముడుపోయినందుకు మీరు ఎంత నష్టపోతున్నారో అసలు మీకు తెలుసా? అసలు ఎందుకు ఓటు కోసం మనం డబ్బు ఎందుకు తీసుకోవాలి? మనం ఎంచుకుంటున్నాం మన నాయకుడిని, అంతేగాని ఆయన ఎంచుకోరని కూడా మీరు డబ్బులు తీసుకుంటారా? అంటే మీరే లంచాలు తీసుకుని మీ నాయకుడు గొప్పగా ఉండాలని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? తప్పు కదా అది. మీరు జెన్యున్గా ఉండండి, మీ నాయకుడిని జెన్యున్గా ఎంచుకోండి. సో దీనికోసమని వి డిడ్ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్లా చేసాం. అంటే మా ఓటు కోసం డబ్బు తీసుకున్నాడు గాడిద కంటే హీనం అని చూపించాం. గాడిద కాదండి, గాడిద కంటే హీనం. సో ఇంకా గాడిద కనీసం వాడి యజమాని యొక్క బరువన్న మోస్తుంది, వీళ్ళు అందుకు పంచారు, మన భూమికే భారం వీళ్ళు. వాట్ ఆర్ దే గెటింగ్ అండి? మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈ రోజు ఈ నిమిషం వాడికి ఆ పూటకే కూడా సరిపోదు. మొత్తం ఒక 4 years ఆఫ్ పరిపాలన ఎవరో చేతిలో పెట్టేస్తారు. ఏదైనా ఒక పార్టీని ఉద్దేశించి అన్నారా? ఏ పార్టీ? అన్ని పార్టీలు. ఇది ఎలక్షన్లు ఉన్న ఏ దేశంలో అన్నా సరే, ఏ పార్టీకి అన్నా సరే ఇది వర్తిస్తుంది. ఎందుకు తీసుకోవాలి? మన నాయకుడిని మనం ఎంచుకోవాలి, అంతేగాని వాడు మనల్ని కొనుక్కోవడం ఏంటండి? కొనకూడదు. మనం అమ్ముడుపోకూడదు. అలాగా అమ్ముడుపోయే ఇన్ని సంవత్సరాలు మనం బానిసగా బతికాం, ఇప్పుడు అదే చేస్తారా? అయితే ఇప్పుడు RRR మూవీలో నాటు సాంగ్ అవార్డు వచ్చింది కదా. సో మీరు ఎలాగో అవార్డ్స్ కోసం మాట్లాడుతున్నారు కాబట్టి మరి ఎలా ఉంది? అంటే ఒక టాలీవుడ్ యాక్టర్గా మీ ఫీలింగ్ ఎలా ఉంది? మోర్ దెన్ టాలీవుడ్ ఐ వుడ్ సే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అవర్ ఇండియన్ సినిమా ఈజ్ రాకింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ నౌ, అండ్ థ్యాంక్స్ టు రాజమౌళి గారు. ఇలాంటి సినిమాలు రావాలి, ఇండియన్ సినిమా యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియాలి. బికాజ్ హాలీవుడ్లో ఏ ఇమోషనల్ మూవీస్ చేస్తున్నామో దానికి మించిన ఇమోషనల్ మూవీస్ మన ఇండియాలో చేస్తున్నాం.
అది అక్కడ రీచ్ అవ్వాలంటే ముందు అక్కడ యాక్సెప్టెన్స్ రావాలి. అది మనకు వచ్చింది థ్యాంక్స్ టు రాజమౌళి గారు. లేదంటే తెలుగు సినిమా నార్త్లో బంపర్ హిట్లు అవ్వడం ఏంటి, ఇప్పుడు దాకా ఎవరో చేయలేని కలెక్షన్లు చేయడం ఏంటి. సో రాజమౌళి గారు ఏంటంటే నాట్ జస్ట్ టు ద నార్త్, ఆల్ ఓవర్ ద వరల్డ్ తీసుకెళ్లారు. లెట్ ఇట్ బి హిజ్ ఈగా. బాహుబలి కావచ్చు, RRR కావచ్చు. ఒక ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన కొన్ని మాటలు విన్నాను. ఎస్పెషల్లీ చిరంజీవి గారి మూవీ చూస్తారా ఇప్పుడు, బాలకృష్ణ గారి మూవీ చూస్తారా అంటే చిరంజీవి గారి గురించి ఏం చెప్పడం మానేసి మొత్తం బాలకృష్ణ గారి గురించే చెప్పారు. అంటే మీకు చిరంజీవి గారు ఇష్టం లేదా? నేను ఇంకొక మాట కూడా దాంట్లో సరిగ్గా వినుంటారు. చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి గారి ఫ్యాన్. ఫ్యాన్ అన్నారు, ఆపేశారు. తర్వాత అంతా బాలకృష్ణ గారి గురించే చెప్పారు. చిరంజీవి గారికి ఎంత ఫ్యాన్ అంటే ఆయన సినిమాలో సైరా నరసింహారెడ్డిలో చిరంజీవి గారి బ్రదర్ గా నేను యాక్ట్ చేశాను. యాక్ట్ చేసే అవకాశం కూడా ఆయన వల్లే నాకు వచ్చింది. ఆయన వల్ల నాకు రావడం అంటే ఆడిషన్స్ జరిగినాయి, అన్నీ జరిగినాయి. ఫస్ట్ ఒక సెట్ ఆఫ్ ఆడిషన్స్ అయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్ ఫ్యూ డేస్ మళ్ళీ సెకండ్ స్క్రూటనైజింగ్ ఆడిషన్ జరిగితే ఫస్ట్ లిస్ట్లో ఉన్న పేర్లు ఒక 20-30 నేమ్స్లో అందరి పేర్లు మారిపోయినాయి, నాది ఒక్కడిదే మిగిలింది. లాస్ట్ మినిట్లో అడిగి సురేందర్ రెడ్డి గారు, భయ్యా అందరి పేర్లు మారిపోయినాయి, నాది ఒక్కడిదే ఉంది అంటే, నువ్వు వదిలేస్తుండ్రా, చిరంజీవి గారు నీ ఫ్యాన్ అంటాను. అంటే చిరంజీవి గారు మదర్, షీ వాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మొగల్ రేకులు. సో అలా చిరంజీవి గారు, నేను ఆయనకి ఎవరో కూడా తెలియదు. సో అలా చిరంజీవి గారు వీడు తెలుసు, వీడిని మా ఇంట్లో చూస్తూ ఉంటారు, మొగల్ రేకులు మళ్ళీ ఇక్కడ మార్చేసింది, వర్కౌట్ అయ్యి ఆయన నన్ను ఫైనలైజ్ చేయడం జరిగింది. అండ్ ఒక విధంగా అంటే నేను చిన్నప్పటి నుంచి అభిమానించే వ్యక్తి నన్ను సెలెక్ట్ చేసి ఆయన ప్రాజెక్ట్లో ఆయన బ్రదర్గా పెట్టుకున్నారంటే అంతకు మించిన అచీవ్మెంట్ ఏముంది. సో వెన్ ఐ లవ్ హిమ్ సో మచ్, అప్పుడప్పుడు వర్డ్స్ కూడా రాకపోవచ్చు. బాలకృష్ణ గారిది ఎందుకంటే అక్కడ ఇన్సిడెంటల్లీ ఒక పనిలో మేము ఆయన అడగాల్సి వచ్చింది హెల్ప్, అది ఆయన చేశారు, దాని గురించి చెప్పాము. బట్ చిరంజీవి గారు అంటారా ఎనీ టైం ఐఎమ్ డై హార్డ్ ఫ్యాన్ చిరంజీవి గారు, ఎప్పుడైనా సరే. ఇప్పుడు చిరంజీవి గారి మూవీ రిలీజ్ అయిపోయింది, బాలకృష్ణ గారి మూవీ కూడా రిలీజ్ అయిపోయింది. ఏది మీకు ఎక్కువ బాగా నచ్చిందని అనుకోవాలి? అండ్ ఓవరాల్ గా ఐఎమ్ సినిమా లవర్ అండి. 2 సినిమాలు చూస్తాను, ఇదే కాదు, సంక్రాంతికి రిలీజ్ అయిన ప్రతి సినిమా చూస్తాను నేను ఇండస్ట్రీలో నేనే సినిమా చూడకపోతే ఎలాగండి. బికాస్ ఐ లవ్ మూవీస్ అండ్ దిస్ ఈజ్ మై లైఫ్ నౌ, ఇదే నా ప్రపంచం. సో 2 సినిమాలు చూస్తాను. బాలకృష్ణ గారి సినిమా బాలకృష్ణ గారి ఫ్యాన్ లా చూస్తాను, చిరంజీవి గారి సినిమా చిరంజీవి గారి ఫ్యాన్ లా చూస్తాను. అండ్ బాలకృష్ణ గారు మీకు ఏదో హెల్ప్ చేశారని విన్నాను, ఏం హెల్ప్ చేశారు? ఏమి హెల్ప్ అనేది దట్స్ అ ప్రైవేట్ థింగ్. ఒక చిన్న ఇష్యూలో, ఒక ల్యాండ్ ఇష్యూలో ఒక హెల్ప్ కావాల్సి వచ్చింది. అక్కడ మాకేం పొలిటికల్ సపోర్ట్ లేకపోవడంతో, అప్పుడు రూలింగ్ గవర్నమెంట్ తెలుగుదేశం ఉండడంతో కామన్ ఫ్రెండ్స్తో ఎవరితో డిస్కస్ చేస్తుంటే నాకు బాలకృష్ణ గారి పరిచయం, ఆయన ఎలాంటి హెల్ప్ అయినా సరే బాగా చేస్తారు అని ఒక మాట చెప్పి చూద్దాం ఏమన్నా చేస్తారేమో అంటున్నాను. 0 hopes వెళ్ళాం. అప్పుడు ఆయనకి ఎవరో ఆల్ ఆఫ్ అ సడన్ వచ్చి అవుట్ ఆఫ్ బ్లూ మూన్ వచ్చి నాకు ఇలా ప్రాబ్లం ఉంది, నాకు హెల్ప్ చేయండి అంటే చేస్తారో లేదో మాకు తెలియదు. అడగడం జరిగింది, ఆయన చాలా లైట్గా తీసుకున్నారు. ఇమ్మీడియట్గా నేను అలా చెప్పడం ఫోన్ చేశారు, సోన్సో అండ్ ఆయన పంచాంగమే బాగా చూస్తారు. సో హీ ఫాలోస్ ఆల్ ద టైమింగ్స్ అండ్ ఆల్. చూసుకున్నారు మంచి టైం, ఈ టైము ముహూర్తం బాగుంటుంది, ఆ టైం కల్లా మన వాళ్ళు వచ్చి అక్కడ ఏదో పూజలు చేసుకుంటారంటే అదంతా ఖాళీ చేసేయండి అన్నారు. బాలకృష్ణ గారు పంచాంగం కూడా చూస్తారు అంటే ఆయన చెప్తారు టైమింగ్స్. అంటే ఆయనకున్న నాలెడ్జ్కి ఏంటంటే ఈజ్ వెల్ వర్స్డ్ విత్ ఆల్ దట్ టైమింగ్స్. అంటే పంచాంగం అంటే యాక్చువల్ మీనింగ్ నాకు తెలియదు, టైమింగ్స్ అన్ని మాత్రం పర్ఫెక్ట్. ఆయన ఒక టైం చెప్తారు, ఈ టైంకి మీరు రావాలి అని. అంటే మనం అపాయింట్మెంట్ అడిగాం అనుకుంటే సో టైం ఐఎమ్ ఫ్రీ, దిస్ ఇస్ యువర్ అపాయింట్మెంట్ టైం అంటారు. ఎగ్జాక్ట్గా ఆ టైమే వచ్చి కలుస్తారు. మనం ముందు వెళ్ళినా కలవరు, తర్వాత వెళ్ళినా కలవరు. అది నాకు మా ఫ్రెండ్ చెప్పిన ఫీడ్బ్యాక్. ఐ సా దట్. అంటే నేను టైంకి వెళ్ళిపోయాను కాబట్టి నా అదృష్టం. బట్ ముందే వెళ్ళిపోయాము, నేను 20 minutes ముందే వెళ్ళిపోయాను. ఒక ఎక్సైట్మెంట్ ఏంటంటే బాలకృష్ణ గారిని క్లోజ్గా చూడొచ్చు ఎక్సైట్మెంట్, ఈ ప్రాబ్లం ఒకటి వెళ్ళిపోయాను. బట్ ఆ టైం అయ్యే వరకు ఆయన రానివ్వలేదు లోపలికి. సో ఆయనకంటే హీస్ గాట్ సమ్ పర్టికులారిటీ అబౌట్ టైమింగ్స్, అంటే ఆబ్వియస్లీ డిసిప్లైన్ అదైతే ఉందండి. మరి ఈ సందర్భంగా మన బాలయ్య బాబు డైలాగ్ ఒకటి. ఈ సందర్భంలో బాలయ్య బాబు గారు డైలాగ్ కంటే వీరసింహారెడ్డిలో ఆయన ఒక డైలాగ్ చెప్పారు. అది యాక్సెప్టెన్స్కి, దాన్ని ఆయన తీసుకునే విధానానికి హ్యాట్స్ ఆఫ్ అండి. బికాస్ జనరల్లీ ఏమవుతుందంటే, సిన్స్ ఐ మీన్ హైదరాబాద్, సమ్టైమ్స్ వీకెండ్స్కి మనం ఏదో పబ్స్కి వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం, ఏ పబ్కి వెళ్ళినా సరే అది క్లోజ్ అయ్యే ముందు ఒక స్లోగన్ కంపల్సరీ వినిపిస్తుంది, జై బాలయ్య, జై జై బాలయ్య. దాన్ని ఆయన సినిమాలో అడాప్ట్ చేసుకుని డైలాగ్ చెప్పడం అన్నదే హ్యాట్స్ ఆఫ్, అదన్నీ ఆయనకే చెల్లుతుంది. బట్ ఆయనంత డైలాగ్ మనం చెప్పలేము, బట్ ఆ డైలాగ్ ఆయన దగ్గర నుంచి వస్తేనే బాగుంటుంది. సో అదే విధంగా ఒక్కసారి చిరంజీవి గారు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఆల్రెడీ బ్లడ్ బ్యాంక్స్, ఎన్నో సేవా కార్యక్రమాలు చిరంజీవి గారు చేస్తున్నారు. ఇప్పటి వరకు నా ఫ్యామిలీ కోసం ఆలోచించాను, నా ఫ్యామిలీ కోసం సంపాదించింది చాలు, ఇక మీదటంతా
నా అభిమానులకే సేవా కార్యక్రమాలు అని చెప్పారు నేను సంపాదించిందంతా. సో దాని గురించి మీరేమండి? అంటే ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో ఉన్న వీ నీడ్ అ హెడ్ అండి. ఒక పెద్ద తలకాయ కావాలి మనకి. చిరంజీవి గారు లాంటి వారు వచ్చి నేనున్నాను ఇండస్ట్రీకి, నేనున్నాను మీకు అందరికైనా ఒక పెద్ద తలకాయ ఉంచుకుంటే అంతకంటే ఏం కావాలండి? వీఆర్ ఆల్ దేర్. ఆయన ఆర్మీ, చిన్న ఆర్మీ, మేము అందరం రెడీ. ఆయన ఏది అడిగితే అది చేయడానికి రెడీ మేము. దట్ ఈస్ అ గుడ్ థింగ్. దేర్ షుడ్ బీ దట్. ఒక పెద్ద తలకాయ ఉండాలి, అందరినీ గైడ్ చేసి ఒక మంచి వైపు తీసుకెళ్ళడానికి ఒక పెద్ద తలకాయ ఉండాలి. ఆయన ఇప్పుడు ఎర్న్ చేసినంత కూడా దీన్ని చేయడానికి అంత సర్వీస్ గురించి అయితే ఆయన గురించి చెప్పట్లేదు. మనం బ్లడ్ బ్యాంక్ గురించి ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. సో రక్తదానం, కళ్ళదానం అన్ని జరుగుతూనే ఉన్నాయి. మరి ఇంతలాగా చిరంజీవి గారిని అందరూ యాక్సెప్ట్ చేస్తారు కదా, మరి ఎందుకు రాజకీయాల్లో యాక్సెప్ట్ చేయలేకపోయారు అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే మీరు పొలిటికల్ గా ఆల్రెడీ యాడ్స్ కూడా చేస్తున్నారు. అవునండి. అంటే జనరలీ పాలిటిక్స్కి వచ్చేటప్పటికి పాలిటిక్స్ ఈజ్ నాట్ వాట్ మన రియల్ లైఫ్కి పాలిటిక్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అన్ఫార్చునేట్లీ మన దేశంలో పాలిటిక్స్ అంటే మోర్ దెన్, ఇప్పుడు మీరు ఏదైనా టీవీ ఆన్ చేస్తే ఒక ఛానల్లో చూస్తే ఈ పలానా పార్టీ ఇలా అచీవ్ చేసింది అని ఒకరు చెప్తారు. అదే ఆపోజిట్ చేస్తే ఈ పలానా పార్టీ అదే పార్టీని మొత్తం వీరు చేసినంత మైనస్ కింద చూపిస్తూ ఉంటారు. సో దేర్ ఈజ్ ఆల్వేస్ అన్ అన్నెసరీ హైప్ అండ్ అన్నెసరీ స్టాబింగ్. సో ఒక వ్యక్తి స్ట్రైట్గా వెళ్దామంటే జరుగుతుంది. అండ్ పాలిటిక్స్లో వెళ్ళాలంటే ముందు నుంచి దాంట్లో ఆరితేరిపోయి ఎదుటివాడిని ముంచేసే టైప్ అయితేనే పాలిటిక్స్లో ఉండగలుగుతారు. అంతేగాని నేను పైకి రావాలని కోరుకోవడం వేరు, ఎదుటివాడిని ముంచితేనే నేను పైకి వస్తానని కోరుకోవడం పాలిటిక్స్. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సీ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఎందుకంటే ఒక పార్టీ వస్తుంది, ఒక పార్టీ రాగానే రెండో పార్టీని మొత్తం అడుక్కు దోసేస్తుంది. తర్వాత మళ్ళీ ఏదో ఒక చోటని ఎక్కడో సెంటిమెంటో ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది, మళ్ళీ ఈ పార్టీ పైకి రాగానే ఇది తొక్కేస్తుంది. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర కంట తమిళనాడు. ఏదో ఒక పార్టీ వస్తుంది, వచ్చినోడు రెండో మొత్తం ఏకి పడేస్తాడు. సో రీసెంట్ గా మీరు ప్రత్యర్థి మూవీ చేశారు కదా, మరి ఇంకా ఇప్పుడు ఏ మూవీస్ ఉన్నాయి మీ చేతిలో? ఇప్పుడు సింధూరం అన్న ఒక మూవీ చేసామండి. దిస్ ఇస్ గుడ్ సబ్జెక్ట్ ఆన్ నక్సల్స్ అండ్ కమ్యూనిజం. ఒక చిన్న కాంట్రవర్సీతో స్టార్ట్ అవుతుంది ఆ మూవీ. ఆ కాంట్రవర్సీ క్యాన్ హీట్ అప్ అండ్ గో ఎనీవేర్, బట్ దట్ మూవీ ఇస్ కమ్ అవుట్ వెరీ వెల్. అండ్ ఫర్దర్ ఇంకొక 3-4 మూవీస్ ఉన్నాయి నేను లీడ్గా చేస్తున్నవి, అండ్ కొన్ని వెబ్ సిరీస్ ఉన్నాయి. సో టచ్ వుడ్ 2023లో ప్రత్యర్థి తోటి ఇండస్ట్రీకి ఫస్ట్ హిట్ తోటి నా మూవీ వచ్చింది. సో ఐఎమ్ సో బ్లెస్డ్ ఫర్ దట్. అండ్ రేటింగ్స్ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది. తెలుగులో మీలాంటి యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ మనకి కర్ణాటక నుంచి, మంగళూరు నుంచి ఎక్కువగా వస్తున్నారు. మెయిన్ గా కర్ణాటక, మంగళూరు నుంచి ఎక్కువగా వస్తున్నారు. ఎందుకు మన తెలుగులో ఎంతమంది యాక్టర్స్ ఉన్నా అక్కడి నుంచి యాక్టర్స్ ని తేవడానికి రీజన్స్ ఏంటి? నాట్ ఎగ్జాక్ట్లీ కర్ణాటక అండి. ఇట్ ఇస్ దేర్ ఫ్రమ్ ముంబై, ఇట్ ఇస్ దేర్ ఫ్రమ్ తమిళనాడు, ఇట్ ఇస్ దేర్ ఫ్రమ్ కేరళ, అన్ని చోట్ల. బట్ ఎక్కువగా ఉన్నది మాత్రం రీసెంట్ డేస్ లో మీరు చూస్తున్నారు. బట్ నేను చూస్తున్న దాంట్లో అయితే మాత్రం ఫస్ట్ డామినేషన్ వాజ్ ఆల్వేస్ ముంబై. అప్పుడు ఎంత దారుణంగా ఉందంటే దేవర్ సమ్ ఎక్స్పీరియన్సెస్ వేర్ కోటా శ్రీనివాసరావు గారికి అసలు ఇదంటే నచ్చదు. పరభాష వాడు వచ్చి ఇక్కడ చేస్తాడు అంటే వాడికి నిజంగా టాలెంట్ ఉండి వాడు చేయగలుగుతున్నానంటే ఆయన ఏమనరు. కానీ వాడు వచ్చి వాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి యాక్టింగ్ రాదో, భాష రాదో, ఏ డైరెక్టర్ అయితే వాడిని క్యాస్ట్ చేసాడో వాడినే హీస్ టు మేక్ ఫన్, వాడినే కిండల్ చేస్తూ ఉండేవారు వీళ్ళు. అటువంటి ఎక్స్పీరియన్స్ నాకు ఒకటి అయిందండి. ఒక సినిమా చేసాం, దాంట్లో నాది ఒక చిన్న రోల్, ఆయన పోలీస్ ఆఫీసర్. కోట గారు పక్కన నేను ఉంటాను. అప్పటికే చాలా ఫేమస్ గా ఉన్న ఒక ముంబై ఆర్టిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి డైలాగులు ప్రిపేర్ అవ్వడానికి అంత కాన్సన్ట్రేషన్ కూడా పెట్టేవారు కాదు. దాన్ని ఇప్పుడు నేను ఇప్పుడు ఉయ్యాల జంపాల చేశాను, దాంట్లో అవికా గౌర్ అప్పుడు తన 10th క్లాస్ ఎంత చదువుతుంది, మొత్తం స్క్రిప్ట్ అంతా తన లాంగ్వేజ్ లో రాసుకుని, అంటే అదే భాషలో మన ప్రొనౌన్సియేషన్ తోటి బైహార్ట్ చేసి, దానికి అర్థం కూడా తనకు తెలియదు, బైహార్ట్ చేసి మరీ చెప్పేది. ఓన్ డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పారు, బట్ సెక్స్ లో అయితే చేయాలి కదా, లిప్ మూమెంట్ ఇవ్వాలి కదా, ఓన్ గా చేసింది. అటువంటి వాళ్ళు ఎందుకు చేయలేరు? లక్షలు తీసుకుంటారు వాళ్ళు, ఎందుకు చేయలేరు? వాడు వచ్చి 1 2 3 4 5 6 7 8 9 అంటే దానికి ఏం వేసుకోవాలి డబ్బింగ్ ఆర్టిస్టులు. సో అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఒక డైలాగ్ చెప్పే ముందు అతని ఇరిటేషన్ తోటి ఒక సెట్ ప్రాపర్టీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కూజా ఏదో ఉంటుంది, ఒక ఫ్లవర్ వాజ్, అది తీసి కింద పగలగొట్టి దాని డైలాగ్ స్టార్ట్ చేయాలి. వచ్చేవాడు అని కూడా తీసి ఒక ఫ్లవర్ వాజ్ పగలగొట్టేవాడు, అక్కడ అనేటప్పుడు డైలాగ్ మర్చిపోయాడు. అలాగా ఒకసారి 2 సార్లు కదా 8-9 టైమ్స్ అయిపోయేటప్పుడు కోట గారు చిరాకు వచ్చేసి ఇసురు పడేసి, కృష్ణవంశీ గారి సినిమాలో చెప్పినట్టు, అరే నీకు ఆ డైలాగ్ గుర్తుందా అన్నారు. అంటే నేను దొరికాను అనుకున్నా, గుర్తుంది సార్ అంటే, చెప్పరావు సార్ అన్నాడు. చెప్పేశాను. ఆడు గుర్తు పెట్టుకోవాల్సిన డైలాగ్ 100 సార్లు మీరు చెప్పినట్టు వీడికే గుర్తుంది, వీడికి ఎందుకు ఇన్ని లక్షలు ఇస్తారో, మీకు ఎవరికి అసలు బుద్ధి లేదా? ఇది ఖడ్గం మూవీలో రవితేజ.
సో తెలుగులో ఆర్టిస్టులు ఉన్నారు, వీడు ఉన్నాడు బ్రహ్మాండంగా చేస్తాడు, వీడిని పెట్టుకోలేరా మీరు ఆ క్యారెక్టర్కి, ఏం విలన్ నీడు చేయలేడా అని లెఫ్ట్ అండ్ రైట్ తిట్టేశారు అందరు. నేను ఎందుకన్నారా మీకు డబ్బులు పోతున్నాయి, నష్టాలు వస్తుంది ఇండస్ట్రీ అంటే మీ వల్లే, ఆయన్ని తీసుకొస్తారు మళ్ళీ 5 స్టార్ హోటల్లో పెడతారు, ఇంత చేస్తారు, ఆ క్యారెక్టర్ వీళ్ళు చేయలేరా. పర్టికులర్ టాపిక్లో ఆయనతో ఆ రోజు మాకు ఆల్మోస్ట్ ఒక 5-6 అవర్స్ హీట్, అంటే మార్నింగే జరిగిన ఫస్ట్ షాట్కే ఇది జరిగింది, సాయంత్రం వరకు ఆయన దీని గురించే టాపిక్ మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే మన డైరెక్టర్లకి దమ్ము ఉండాలిరా, దమ్ముంటే ఎవరినన్నా చూపించవచ్చు విలన్ కింద, ఎవరినన్నా హీరో కింద చూపించవచ్చు. వీళ్ళకి దమ్ము లేకపోతేనే ఎవడో ఎక్కడో చూపించడం తీసుకొచ్చి మనకు నుంచోబెడతారు. వాళ్ళు రాసుకుంటేనే స్క్రిప్ట్ రాయాలి. మనకైతే లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండదు. అంటే ఇప్పుడు రాముడిని మనం దేవుడు అని ఎందుకు అంటామండి? మన రామాయణంలో దేవుడు ఆయన చేసిన పనులకి, ఆయన చూపించే విధానానికి. రావణాసుడు లంకలో మేబీ ఆయనకి దేవుడే వాళ్ళకి, కానీ మనకు వచ్చేటప్పటికి అతను రాక్షసుడు ఎందుకు అయ్యాడు అంటే అతను చేసిన కొన్ని తప్పులకి. ఆ తప్పులు చూపించడంలో రావణాసుడు ఇలాగే ఉండాలి అని ఒకే వ్యక్తిని చూపించడం కాదు. మనం ఇన్ని సంవత్సరాల్లో చాలా మంది రావణాసురులు మారారు. అలా మన తెలుగులో ఎవరు లేరా? మీరు ఎక్కడో నార్త్ నుంచే తెచ్చుకోవాలా, లేకపోతే ఇంకో స్టేట్ నుంచి తెచ్చుకోవాలా? చేయొచ్చండి, వీళ్ళకి ఉండాలి ధైర్యం. అయితే చాలా మంది అంటూ ఉంటారు రెమ్యూనరేషన్ ఇక్కడ మన వాళ్ళే కాస్త ఎక్కువ అడుగుతుంటారు, అక్కడ వాళ్ళైతే చాలా తక్కువకి వచ్చేస్తారు, అందుకే అవకాశాలు వాళ్ళకి ఇస్తున్నాం అంటున్నారు. తక్కువకి ఎందుకు వస్తారండి? ఇంకా ఇక్కడే తక్కువ, ఇక్కడైతే మనం ఈజీగా గెట్ ఆన్ చేసేయచ్చు. అక్కడ వాడిని తీసుకొస్తారు, వాడికి ఒక పెద్ద రెమ్యునరేషన్ ఇస్తారు. వాడు ఏదో బాలీవుడ్ లేదో ఒక సినిమాలో చేసి ఉంటారు, ఒక 2 సినిమాల్లో వాడిని తీసుకొస్తారు, ఇక్కడ స్టార్ హోటల్లో పెడతారు. ట్రీట్మెంట్, వాడి అకామిడేషన్, వాడి ట్రాన్స్పోర్ట్, వాటితో పాటు రీసెంట్గా కొన్ని కాంట్రవర్సీస్ కూడా జరిగినాయి. ఎవరో ఆర్టిస్టులు వాళ్ళ పెట్స్ని కూడా తెచ్చుకోవడానికి ఫ్లైట్ టికెట్ ప్రొడ్యూసర్లకు వేసారని. సో ఇంత దారుణంగా వాళ్ళు మరి చేస్తున్నప్పుడు వాళ్ళే ఎక్కువ. మన టాలెంట్ మనకుందంట, వేరే స్టేట్స్ నుంచి ఆర్టిస్టులు రాకూడదు అనేది ఫైట్ కూడా చేశారంటగా మీరు? అవునండి, టెలివిజన్లో ఉన్నప్పుడు ఫైట్ కాదు, కొన్ని రోజులు యాక్చువల్లీ ధర్నా లాంటిదే చేసాం. కొన్ని షూటింగ్స్ ఆపి మేము రాము అని తెలుగు ఆర్టిస్టులు అందరూ కలిపి చేద్దామని చేసాం. బట్ అన్ఫార్చునేట్లీ ఎండ్ ఆఫ్ ది డే ఏమైందంటే అది ఎంత నీచంగా వెళ్ళి, అప్పుడు ఏంటంటే కొంతమంది హీరోయిన్స్ అలా వస్తూ ఉండేవారు తప్ప మిగతా ఆర్టిస్టులు వచ్చేవారు కాదు, ఓన్లీ హీరోయిన్స్ని తీసుకొచ్చేవారు. అప్పుడు ఏంటి, ఇక్కడ లోకల్ హీరోయిన్స్ చాలా మందికి వర్క్ ఉండట్లేదు, లోకల్ టెలివిజన్ ఆర్టిస్టులకి ఎవరికి వర్క్ ఉండట్లేదు అని చెప్పి మేమంతా ఒక టీమ్ కింద ఫార్మ్ అయ్యి ఫైట్ చేయడం జరిగింది. అది సక్సెస్ అవ్వలేదు, కానీ ఇది ఆపోజిట్ అయ్యి ఎంత దారుణం అయిందంటే ఇప్పుడు టెలివిజన్లో హీరోల దగ్గర నుంచి, హీరోయిన్ దగ్గర నుంచి, క్యారెక్టర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి ఇంకా అందరూ అవుట్ ఆఫ్ స్టేట్, ఎస్పెషలీ కర్ణాటక. అంటే వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ స్టేట్ ఆర్ ఎనీ ఆర్టిస్ట్, బట్ ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు కూడా పని కావాలి. ఇండస్ట్రీ ఇక్కడిది, చూసే జనాలు ఇక్కడ వాళ్ళు. కొన్ని క్యారెక్టర్లు మీరు అంటే ఇలాంటి అపియరెన్స్ ఉండి ఇలాంటి యాక్టింగ్ చేసే వాళ్ళు ఇక్కడ లేరు, లేకపోతే మీ విసినిటీలో దొరకలేదు, మీ బడ్జెట్లో దొరకలేదు, వేరే స్టేట్ నుంచి తెచ్చుకోండి, కొంతవరకు ఓకే. బట్ A to Z అందరినీ ఇక్కడి నుంచి తీసుకుని ఇక్కడ డైరెక్టర్లు ఒకళ్ళైనా ఇక్కడ లోకల్ ఏమో ఇప్పుడు రేపు వాళ్ళు కూడా అక్కడి నుంచే తెచ్చుకుంటారు. సో అలా తయారైపోయిందండి. దీనికి అందరి కారణం ఏమందంటే మోస్ట్ ఆఫ్ ద టెలివిజన్లో ఇవన్నీ ఇప్పుడు కార్పొరేట్స్ అయిపోవడం, కార్పొరేట్స్లో ఎవరో ఒక హెడ్ రావడం, ఎవ్రీథింగ్ రన్స్ ఆన్ ద హెడ్. దిస్ ఇస్ వాట్ ఐ గాట్ టు నో, అండ్ దిస్ ఈస్ వన్ బిగ్ రీజన్ వై ఐ లెఫ్ట్ టెలివిజన్ ఆల్సో కంప్లీట్లీ. రావడం ఇప్పుడు అందరూ దే ఓన్లీ చూస్, ఇంకా దాంట్లో క్రియేటివిటీ ఉంది కాబట్టి మరి ఇప్పుడు మొత్తం యాంటీ అయిపోయింది కదా. అండ్ అదే అంటున్నాను, అంటే దీనికి ఏమైందంటే ప్రాబ్లం, బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ ఇన్ అస్ ఓన్లీ, మనలోనే ఉంది అది. వేర్ ఇస్ ఆర్ యూనిటీ? అప్పుడు ఫైట్ చేశారు, 2-3 ఆర్టిస్టులు పోలీస్ స్టేషన్లో పెట్టారు, దాని తర్వాత కొంచెం దాన్ని డైల్యూట్ చేసేసారు. ప్రొడ్యూసర్స్ ఉన్నారండి, డబ్బులు పెట్టేది ప్రొడ్యూసర్సే కదా, ప్రొడ్యూసర్స్ అందరూ తెలుగు వాళ్ళే కదా, వాళ్ళందరూ కూడా కలవాలి, ప్రొడ్యూసర్స్ కలవాలి, యాక్టర్స్ కలవాలి, టెక్నీషియన్స్ కలవాలి, మన సోషల్ మీడియా కలవాలి, మన గవర్నమెంట్ కలవాలి, అందరూ కలిసి కట్టుగా చేస్తే ఈజీగా అయిపోతుంది వర్క్ అది. బట్ ఎవడు హెడేక్ వాడు. ఇప్పుడు మళ్ళీ సక్సెస్ కావాలంటే సో అందరూ ఒకటి అవ్వాలి, ఒకటైతే అయిపోతుంది. ఇప్పుడు కాదు ఎప్పటికైనా సరే ఆ యూనిటీ అనేది ఉండాలండి. మన స్టేట్లోనే లేదు, పక్కనున్న తమిళనాడులో చూడండి, అటు పక్కనున్న కన్నడలో చూడండి, కర్ణాటకలో మొన్నటి వరకు డబ్బింగ్ సినిమా అన్నది ఆడేది కాదు, స్ట్రైట్ మన లాంగ్వేజ్లో రిలీజ్ చేసుకోవాలి. అది యూనిటీ అంటే అది మన దగ్గర ఎందుకు లేదు? అది ఉండాలండి కంపల్సరీ. అయితే ఇప్పటి వరకు దాదాపుగా విలన్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశారు, సో అదే కంటిన్యూ చేసేద్దాం అనుకుంటున్నారు, ఏమన్నా రోల్స్ మార్చాలనుకుంటున్నారు? ఇప్పుడు రోల్స్ అన్నది నా చేతిలో ఏం లేదు, వాట్ ఎవర్ ద డైరెక్టర్ క్రియేట్స్ ఐఎమ్ రెడీ టు డూ దట్. యాక్చువల్లీ ఫాదర్గా చేస్తున్నాను, విలన్గా చేస్తున్నాను, సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నాను. రీసెంట్గానే ఇప్పుడు 1-2 ప్రాజెక్ట్స్లో కొంచెం హ్యూమరస్ కామెడీ తోటి స్టార్ట్ అయింది. సో ఇది అది అని ఐఎమ్ నాట్ లిమిటెడ్ టు ఎనీథింగ్ అండి, వాట్ ఎవర్ ద స్క్రిప్ట్ డిమాండ్స్ ఐఎమ్ రెడీ టు డూ దట్. ఓకే, యాజ్ అన్ యాక్టర్ అది బయట యాజ్ ఏ రవి వర్మ గారు అంటే ఎలాంటి క్యారెక్టర్? వెరీ హ్యాపీగా లక్కీ అండి. సో బయట ప్రపంచంలో ఏది ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను, ఎక్కడ ఏ కాంట్రవర్సీస్ ఉండవు, ఎవరితోటి ఎక్కువ ఆర్గ్యుమెంట్లు ఉండవు,
ఓకే ఎదుటివాడు ఏదన్నా ఏదో వేషం వేసాడో లేదా ఏదైనా చేసాడో ఐ లుక్ ఫర్ ద టైం. లైఫ్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం, చాలా గుణపాఠాలు నేర్పించింది చాలా అని. మీ జీవితంలో గుణపాఠాలు ఏమైనా నేర్చుకున్నారా? చాలా అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ముసుగు వేయడం నేర్చుకోవాలండి. నేర్చుకున్నారా మీరు? లేదండి, అది బ్లడ్ లో లేదు, రాదు. లేదు. అది చిన్నప్పటి నుంచి అది ఉందా? రాదు కాబట్టి ఇప్పటికీ ఇండస్ట్రీలో ఇలా ఉన్నాను నేను. చిన్నప్పటి నుంచి అంతే. ఆ ముసుగు వేసుకోవడం అన్నది ఇప్పటికీ నాకు రావట్లేదు. అసలు ఏం నేర్చుకుంటే జీవితంలో సక్సెస్ అవ్వచ్చు అంటారు? జీవితంలో సక్సెస్ అవ్వచ్చు అన్నది నేను చెప్పలేను, కానీ నేను సక్సెస్ అవ్వడానికి ఏంటని చెప్పగలండి. Yes. నేను సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం, ముసుగుని చూసారా, ఏముంటుందని వెన్న పోయడం, ఊరికినే పొగడడం, అంటే అభిమానించడం వేరు, అవకాశం కోసం వాళ్ళని పొగిడేసి వాళ్ళతో పని చేయించుకోవడం వేరండి. నేను పనిని అభిమానిస్తాను, వ్యక్తిని అభిమానిస్తాను, కానీ అభిమానిస్తాం అని చెప్పి వాళ్ళకి దండలు వేసి వాళ్ళకి అడావిడ చేసేసి అది నాకు రాదు. ఆ భజన కొట్టడం నాకు రాదు. చిరంజీవి గారు నేను అన్నాను కదండి, ఆయన అంటే నాకు చాలా ఇష్టం, చాలా అభిమానం. అభిమానం ఉన్నది కాదని ప్రతిసారి జై చిరంజీవి గారు, జై చిరంజీవి గారు అని, అది ఏంటంటే ఇది ఆయన దృష్టికి వెళ్ళాలి, ఆయన దృష్టికి వెళ్ళి ఇది చూసి ఆహా వీడెవడో నేను నన్ను చాలా ఇష్టపడతానని తెలియండి. నాకేంటంటే మనసులోంచి ఉంది, మనం ఇష్టపడుతున్నాం, ఎదుటి వ్యక్తి అది వీడు ఇష్టపడుతున్నానని ఆయన తెలియాలి తెలియక్కర్లేదన్నది అనవసరం. అది ఎలాగైనా తెలిసిపోతుంది. ఏదో ఒక రోజు ఎదురు పడితే తెలుస్తుంది, కానీ మన అభిమానం ఉన్నది మనలో ఉండాలి. అంతేగాని ఈ అభిమానం ఉండకపోయినా సరే ప్రతిసారి చాలామంది మన ఇండస్ట్రీలో వచ్చి బయట అన్ని ఈవెన్ పాలిటిక్స్లో కూడా అదే జరుగుతుందండి. భజన కొట్టేయడం వల్ల వీళ్ళు ఏమనుకుంటారంటే ఆహా వీడు మనం చేరదీస్తారు, మనకి ఏదో ఇస్తారని. కానీ నీలో అసలు విషయమే తేడా అనుకోండి, ఇవాళ కాకపోతే రేపన్నా వాళ్ళకి తెలుస్తుంది, అప్పుడు తోసేస్తారు బయటికి. ఆల్రెడీ మీరు చాలా సినిమాల్లో నటించున్నారు, అవును, చాలా సీరియల్ యాక్ట్ చేసి ఉన్నారు, బాగానే కోట్లు సంపాదించుంటారుగా. అమ్మో చాలా కోట్లు అండి. ఎన్ని కోట్లు అంటే ఇప్పుడు మా అల్మార్లో పడ్డానికి సరిపోవట్లేదు నాకు ప్లేస్. నిన్న మొన్న ఏదో ఒకటి కొత్త పెద్ద అల్మారా ఒకటి చేస్తున్నాను అనుకున్నాను, ఒక 20-30 కోట్లు ఉన్నాయండి, దాంట్లో 2-3 సూట్లు కూడా ఉంటాయండి. సూట్లు అంటే డెఫినెట్ గా కదా, ఇండస్ట్రీలో ఉన్నారు అంటే కోట్లాధిపతులే అయి ఉంటారు. అవునండి. నాది దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి, నా మ్యారేజ్ అవ్వగానే ఒక గేమ్ షోకి వెళ్ళాను. ఆ గేమ్ షోలో అంతా మొత్తం క్యాషే. సో మ్యారేజ్ అవ్వగానే దాంట్లో అప్పుడు ఎంత ఒక 30 lakhs 40 lakhs ఎంతో గెలుచుకున్నాం గేమ్ షోలో. ఆ రోజు ఏమో నా టైమింగ్ ఏంటంటే నేను ఆడిందల్లా గెలిచాను. సో మొత్తం అందరికి రావాల్సిన డబ్బంతా నాకే వచ్చింది, 30-40 lakhs. ఇమీడియట్గా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా రే నీది ఏమి వేళ విశేషం, నీ పెళ్ళి అయింది, పెళ్ళి అవగానే ఇన్ని లక్షలు నీకు వచ్చినాయని. కాదమ్మా, ఇట్ ఇస్ జస్ట్ గేమ్ షో. బయట రాలేదు. బయట ఎందుకు వస్తుందండి, ఎంత రావాలో అంత వస్తుంది అంతే. చూసే ఆడియన్స్ అంతా ఏదైతే వచ్చిందో అది మొత్తం ఇచ్చేస్తారు అనే టాక్స్ ఎక్కువ ఉన్నాయి. బయట కూడా అదే జరుగుతుంది. సో నాకు తెలిసి మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ అందరూ కూడా అదే అడుగుతారు. ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే అండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లివ్ ఇన్ అ ఫాల్స్ ప్రెస్టీజ్ లైఫ్ అండ్ ఐఎమ్ నాట్ దాట్. మన దగ్గర పావలా ఉన్నా సరే రూపాయి బిల్డప్ ఇస్తారు, మన దగ్గర రూపాయి ఉన్నా సరే మనకు ఎంతవరకు కావాలో అంతే ఇస్తాను నేను. అది 10 పైసలు అవ్వచ్చు, పావలా అవ్వచ్చు, అంతే ఉంటుంది నా లైఫ్. వెరీ హ్యాపీ గో లక్కీ అండ్ లివింగ్ సింపుల్, ఈట్ ఫుడ్ సింప్లీ, లివ్ ఇన్ అ సింపుల్ లైఫ్. ఇదే హ్యాపీగా, అంతే హ్యాపీ అండి. సో చేసిన ప్రతి మూవీ, చేసిన ప్రతి సీరియల్ కి కరెక్ట్ గా పేమెంట్స్ వచ్చేస్తాయండి? మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ వస్తాయండి. కొంతమంది ఉంటారు బేసికలీ ఇంకా వాళ్ళు పుట్టడమే అదోలుగా పుడతారు. ఎవరి దగ్గర డబ్బులు మింగేద్దాం, ఎవరి దగ్గర ఎక్కడ డబ్బులు నొక్కేద్దాం అని కొంతమంది ఉంటారు. అంటే ఎలాంటి వాళ్ళు అంటే ఇండస్ట్రీలో కొంతమంది మేనేజర్ రూపంలో ఉన్నారు, కొంతమంది ప్రొడ్యూసర్ రూపంలో ఉన్నారు, కొంతమంది టెక్నీషియన్స్ రూపంలో కూడా ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే ఎప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు అనమాట. అందుకే వాళ్ళ జీవితంలో ఎవరు కూడా సరిగ్గా ఎదగలేదు. ఎదిగినట్టు ప్రపంచానికి కనిపించినా పతలానికి వెళ్ళిపోయారు చాలా మంది అలాగా, ఇంకా ఉన్నారు కూడా. సో బేసికలీ ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ అండి. సో మనము ఓకే, నాకు ప్రొఫెషనే ఇది. సో ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఐ ఎక్స్పెక్ట్ మై రెమ్యునరేషన్. ఓకే, మీకు అన్ని చోట్ల పర్ఫెక్ట్ గా వచ్చేసాయా? లేదండి, రాలేదు. అందుకే నేను ఇంతలా క్లియర్ గా చెప్తున్నాను కదా. నేను దీంట్లో కొంతమంది మేనేజర్లు ఉన్నారు, కొంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు, కొంతమంది టెక్నీషియన్స్ కూడా ఉన్నారు. ప్రొడ్యూసర్స్ కి తెలిసే ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయంటారా? ఈ మూడు సందర్భాలు అండి. ఒకటి డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ ఎగ్గొట్టి కొన్ని ఉన్నాయి, ఒకటి మేనేజర్ ఎగ్గొట్టారు. ప్రొడ్యూసర్ తెలియకుండా మేనేజర్ నొక్కేసి బిల్డప్ ఇచ్చినాయి, ప్రొడ్యూసర్ కి మేనేజర్ తెలియకుండా టెక్నీషియన్ నొక్కేసి కూడా కొన్ని ఉన్నాయి. సో ఎవడు సర్వైవల్ ఆడిది. నిజంగా వాడికి ఆ కష్టం ఉంది అన్న, నాకు కొంచెం డబ్బులు అవసరం, ఇలాగ మా ఫ్యామిలీకి ఇది అవసరం అంటే మన రెమ్యునరేషన్ వాడి కోసం చేస్తాను. నేను అలా చాలామంది చేశాను. నా దగ్గర వర్క్ చేస్తున్న అసిస్టెంట్స్కి నేను వాడికి ఫ్యామిలీగా ఉన్న ఇబ్బంది వచ్చినా ఏమొచ్చినా సరే ఎనీ టైమ్ ఐ ఆల్వేస్ హెల్ప్ దెమ్. ఎవరి దగ్గర వెనక నేను అడగలేదు, అడిగి తీసుకోలేదు. బట్ ఒక టైం ఉంటుంది. ఎస్, వాడు నిజంగా ఫైనాన్షియలీ బ్యాడ్ ఉండి వాడికి చేయాలంటే చేస్తాం. వాడు ఫైనాన్షియలీ బ్యాడ్ లేకపోయినా ఆ టైంలో తీసుకుని తర్వాత వాడు ఎంజాయ్ చేస్తానంటే మాత్రం ఐ విల్ టేక్ ఇట్ బ్యాక్. అలా కూడా లాక్కున్నా. ఇండస్ట్రీలో ఇంకా కొంతమంది ఉన్నారు. అంటే నాకు నా ఫేవరెట్ కొటేషన్ బై రవితేజ గారు, నాకు ఏదో ఇంటర్వ్యూలో చూశాను, నాకు అది నచ్చింది బాగానే.
ఇవాళ ఈడు నాకు ఎగ్గొట్టాడు, ఆయన గుర్తుపెట్టుకున్నాను. రేపన్న రోజు నేను అయ్యాను కదా స్టార్, ఇవాళ ఎగ్గొట్టిందని వడ్డీతో సహా ఆడి దగ్గర లాక్కున్నాను. సో మై డే విల్ కమ్, బికాజ్ నేను ఇండస్ట్రీనే నమ్ముకుని ఉన్నాను, ఇక్కడే ఉంటాను. మై రిటైర్మెంట్ విల్ బీ ఓన్లీ ఇన్ ద ఇండస్ట్రీ. ఇవాళ కాకపోతే రేపన్నా వాడు నాకు ఎదురవ్వాలి, ఎందుకంటే ఇండస్ట్రీ చిన్నది, ఎదురవ్వాలి. నేను స్టార్ అయిన రోజు, అండ్ స్టార్ ఇన్ ది సెన్స్ నేను డిమాండ్లో ఉన్న రోజు వాడు నా దగ్గరికి వస్తాడు కదా, ఇప్పుడు ఎగ్గొట్టింది వడ్డీతో సహా తీసుకుంటాను, అదైతే వదలను. ఎందుకంటే తప్పు వాడు చేసింది. సో ఉన్నారైతే ఉన్నారు శత్రువులు ఉన్నారా ఇండస్ట్రీలో ఇంకా? వాళ్ళని శత్రువుల కంటే వాళ్ళు యూజ్లెస్ ఫెలోస్ అని అనుకోవడం బెస్ట్ అండి. ఎందుకంటే శత్రుత్వం పెట్టుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే మనం ఒకటితో ఎన్మిటీ పెట్టుకున్నామంటే మనకి ఈక్వల్గా ఉండాలాడు, మన కాలు గొట్టుకు కూడా సరిపోయినట్టు మనం శత్రుత్వం పెట్టుకుని వేస్ట్. ఓకే, చాలా క్లోజ్ ఎవరు ఉంటారు మీకు ఇండస్ట్రీ కంటే ఇండస్ట్రీ బయటే ఉన్నారు. ఇండస్ట్రీలోనే అంటే శశి మీరు అని పిలిస్తే కాల్ చేసి ఇలా వచ్చేసే persons కొంతమంది ఎవరు? ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారు అందులో? వాళ్ళు ఇంకా అంత ఫేమస్ అవ్వలేదు, వాళ్ళు కూడా నా మెంటాలిటీ లాంటిది అనమాట. ఓకే సో అందుకనే మేము అందరం ఇంకా బడ్డింగ్ అండ్ స్ట్రగ్లింగ్ ఈవెన్ ఆఫ్టర్ 20 years. ఓకే, బట్ ఎస్ అవర్ టైమ్ విల్ కమ్. సో ఇప్పుడు నెక్స్ట్ అవకాశాలు ఎలాంటి క్యారెక్టర్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ అన్ని రకాల జోనర్స్ చేసాము. మోర్ దెన్ ఎలాంటి క్యారెక్టర్ కన్నా ఆ కథని ఎంత బలంగా తీసుకెళ్ళి క్యారెక్టర్ డిజైన్ చేస్తే అంత అవుట్పుట్ ఇవ్వడానికి నేనైతే రెడీగా ఉన్నాను. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్స్. ఇప్పుడు నా అదృష్టం ఏంటంటే కొంతమంది యంగ్ జనరేషన్, కొంతమంది సీనియర్ డైరెక్టర్స్ కూడా వాళ్ళ స్క్రిప్ట్ లెవెల్లో దే స్టార్టెడ్ రైటింగ్ మై నేమ్. సో దట్ మీన్స్ ఎస్, నేను ఒక మెట్టు, నేను అనుకున్న గోల్కి ఒక మెట్టు దగ్గరలో ఉన్నాను. సో ప్రకాష్ రాజ్ గారు లాగా అన్ని క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ ఇప్పుడు దాకా అన్ని క్యారెక్టర్స్ చేస్తున్నాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ టెలివిజన్లో నాకున్న పేరు అది. నేను టెలివిజన్లో చేస్తున్నంత కాలం దే యూస్ టు కాల్ మీ జూనియర్ ప్రకాష్ రాజ్. ఓ రియల్లీ? బికాస్ టెలివిజన్లో అన్ని రకాల క్యారెక్టర్స్ చేశాను నేను. లెట్ ఇట్ బి ఎనీ ఏజ్ గ్రూప్, యంగ్ ఆర్ ఓల్డ్, అన్ని రకాలు చేశాను నేను. దట్ ఈస్ మై గోల్ యాక్చువల్, అండ్ దట్ ఈస్ మై టార్గెట్. ఇప్పుడు కూడా ఏ రోల్ వదలకూడదు. లెట్ ఇట్ బి బ్రదర్, ఫాదర్, విలన్, గ్రాండ్ ఫాదర్, ఏదైనా చేయడానికి రెడీ. మూవీ ఆర్టిస్టులు, సీరియల్ ఆర్టిస్టులకి రిలేషన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి విన్నా. మీకేమైనా అలాంటి రిలేషన్ ఉందా? ఎంత దారుణంగా ఉందంటే నాకు వచ్చిన 4-5 ప్రాజెక్టులు వదిలేశాను, ఎందుకంటే దాంట్లో కొంచెం ఓవర్ రొమాన్స్ ఉంది కాబట్టి. సో ఐఎమ్ నాట్ ఇంటూ దట్ ఓకే, అండ్ ఐఎమ్ నాట్ క్రేజీ. ఇది వాస్తవం అంటారా? అంటే ఉన్న ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి రిలేషన్షిప్ ఉంది అనుకోవచ్చు అంటారా నిజంగానే? ఎందుకు అనుకోవాలండి, ఎవరి లైఫ్ వాళ్ళదంటారు అంతే. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటున్నారో బయట మీరు అందరూ కూడా అలాగే ఉంటారు ప్రపంచంలోని. ఒకటి ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎక్కువ లైమ్ లైట్ రోజు కనిపిస్తూ ఉంటారు, బయట ఉన్న వాళ్ళు ఎవరో కనపడరు, అంతే డిఫరెన్స్ అండి. సో మొత్తానికి అయితే ఇంకా అన్ని క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. బాగుంటుంది. సూపర్ అండి, నిజంగా మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు ఎలాంటి ఆపర్చునిటీస్ అయితే ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవన్నీ మీ లైఫ్లోకి రావాలి. సో ఈ 2023లోనే మీరు అనుకునే సాధించాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇట్స్ ఏ రియల్లీ వండర్ఫుల్ ఇంటర్వ్యూ కదా విత్ రవివర్మ గారు. దీంట్లో మీరందరూ చాలా విషయాలు తెలుసుకున్నారు కదా, ముఖ్యంగా మొగల్ రేకుల గురించి. మొగల్ రేకుల ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు, రవివర్మ గారి ఫ్యాన్స్ ఉన్న వాళ్ళందరికీ చాలా హ్యాపీ అనిపించింది కదా ఇంటర్వ్యూ. మరి బ్యూటిఫుల్ ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్, నమస్తే.